శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాశీ విశ్వేశ్వరాయ నమ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లింగం ఏమిటి? ఈ వారణాసి క్షేత్రంలో అనేకమైనటువంటి గొప్ప శివలింగాలు అయితే మనం చూస్తున్నామండి. మన ఛానల్లో ప్రతిదీ అందరికీ కూడా దర్శనార్థమై ఈ యొక్క లింగాలన్నీ కూడా ఎలా వెళ్ళాలి, ఏమిటి, దాని వివరణ ఏమిటి అనేది ఒక సామాన్య మానవుడు కూడా, ఏమీ తెలియనటువంటి వ్యక్తి కూడా వెళ్ళిపోయి ఆ యొక్క లింగాన్ని దర్శనం చేసుకుని చక్కగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో అయితే ఈ కాశీఖండం అనేది మనం చేయడం జరుగుతోంది. ఈరోజు మనం చూస్తున్నటువంటి మరి శివలింగం ఏమిటి అంటే మధ్యమేశ్వరుడు. ఈ యొక్క మధ్యమేశ్వరుడు కూడా మోక్షలింగాల్లో ఒకటండి. అంతేకాకుండా మరి చాలా గొప్ప శివలింగం. ఇది ఎక్కడుంది, ఏమిటి, ఎలా వెళ్ళాలి అంటే అండి, ఇది కాశీ నడిబొడ్డులో మధ్యప్రదేశంలో ఉంది కాబట్టి ఇది మధ్యమేశ్వరుడు అనేటువంటి లింగంగా పేరు పొందింది. అంతేకాకుండా ఇది ఇప్పుడు ఎలా వెళ్ళాలి అంటే అండి, ఇది కొంచెం బాగా లోపలికైతే ఉంటుంది. మనం ఈ యొక్క స్వామివారికి దర్శనం చేసుకుని 4వ గేట్ ఉంది కదండి, 4వ నెంబర్ గేట్ నుంచి బయటకు వచ్చినట్లయితే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే కాలభైరవుడు దర్శనానికి వెళ్ళేటువంటి దారిలో వెళ్ళినట్లయితే మనకి కాలభైరవుడికి అయితే రైట్ తిరగాలి. అక్కడ సర్కిల్ దగ్గర నుంచి మనం కుడి భాగానికి కుడివైపుకి తిరిగినట్లయితే మనం కాలభైరవుడు గుడికి అయితే వెళతాం. అక్కడ పెద్ద పోస్ట్ ఆఫీస్ అది కూడా వస్తుంది మనకి అటు వెళ్ళిపోయినట్లయితే. కానీ మనం ఈ మధ్యమేశ్వరుడికి వెళ్ళాలి అంటే అలా వెళ్ళకూడదండి. మనం ఇంకా ఆ సర్కిల్ నుంచి కూడా రైట్ తీసుకోకుండా మనం కుడివైపు కాకుండా అలాగే నిదానంగా అంటే స్ట్రైట్గా వెళ్ళిపోయినట్లయితే మనకి ఆ దగ్గరలో ఒక హెచ్పి పెట్రోల్ బంక్ అయితే, హిందూస్థాన్ పెట్రోల్ బంక్ అయితే మనకి కనిపిస్తుంది ఒకటి. అది దాటిన తర్వాత ఫస్ట్ కుడివైపు, అది ఆ కుడివైపుకు తీసుకున్నట్లయితే కొద్దిగా ఎదరికి అంటే సుమారుగా ఒక 30 అడుగులు వేసినట్లయితే ఒక ఎడమ వైపు చిన్న సందు కనిపిస్తుందండి. ఆ సందులోకి వెళ్ళాలి. ఆ సందులోకి వెళ్ళి మరి కొద్దిగా దూరం స్ట్రైట్గా నడిచినట్లయితే అక్కడ మధ్యమేశ్వర టెంపుల్ అని చెప్పి కనిపిస్తుంది మనకంటే అక్కడ బోర్డులు అయితే ఏమీ ఉండవు. బయట మనకి ఒక పెద్ద మర్రి చెట్టు అయితే కనిపిస్తుందండి. ఆ మర్రి చెట్టు కింద ఉండేటువంటి గుడి ఏది అంటే ఈ యొక్క మధ్యమేశ్వర దేవాలయం. ఈ మధ్యమేశ్వరుడు కూడా మనకి 18 మోక్షలింగాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం కాశీక్షేత్రంలో, కాశీఖండంలో. ఆ యొక్క మధ్యమేశ్వరుడు కూడా ఈ కాశీఖండంలో మోక్షలింగము. గుర్తుపెట్టుకోండి. మరి ఈ మోక్షలింగాలన్నీ కూడా చూడాలి అంటే ఎన్నో జన్మల్లో ఉండేటువంటి సుకృతం ఉంటేనే ఈ లింగాలైతే మనం చూడగలం. లేకపోతే పరమేశ్వరానుగ్రహం లేనిదే ఈ లింగాలైతే మనం చూడలేము. ఎందువల్ల అంటే ఒక్కో చోటు ఉంటాయి. మనం చెప్పుకుంటున్నాం ఏది ఎలా వెళ్ళాలి అనేటువంటిది. మనకి ముందుగా ఈ యొక్క మోక్షలింగాలు మనం చూడాలి, పరమేశ్వరానుగ్రహం పొందాలి. ఈ మోక్షలింగాలు చూడడం వల్ల ఉపయోగం ఏమిటి అంటేటండి, ఏ మానవుడైతే కాశీక్షేత్రంలో అడుగుపెట్టి గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి పురస్కరించుకుని 18 యొక్క మోక్షలింగాలు దర్శనం చేసుకుంటాడో, అంటే మనకి యొక్క కలియుగంలో మోక్షం రావాలంటే కాశీలో మరణం పొందితే మరి ఏమొస్తుందంటే మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది. కానీ మరి కాశీలో మరణించనటువంటి వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళకి ఏమిటి అంటేటండి, ఏ మానవుడైతే ఈ 18 లింగాలు చక్కగా దర్శనం చేసుకుని స్వామిని సేవించుకుంటారో వారు ఎక్కడ మరణించినా సరే ఈ లింగాలు చూసినంత మాత్రానే వాళ్ళకు కూడా కాశీలో మరణిస్తే ఏ ఫలితం అయితే వస్తుందో వాళ్ళకు కూడా ఇటువంటి ఫలితం వస్తుంది ఈ లింగాలు చూడడం వల్ల అని చెప్పి మనకి చెప్పబడుతున్నాయి అనేకమైనటువంటి పురాణాల్లో. అంతేకాకుండా మరి ఈ యొక్క మధ్యమేశ్వర లింగం కూడా చాలా అద్భుతమైనటువంటి లింగం అండి. అంతేకాకుండా పక్కనే ఈ యొక్క జమదగ్ని లింగము, అంటే జమదగ్ని మహర్షి వారు కూడా ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ ఆయన కూడా పరమేశ్వరుడు కోసం ఒక లింగాన్ని అయితే ప్రతిష్ఠ చేశారు. ఎందుకంటే ఈ కాశీక్షేత్రంలో ఒక్క లింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లయితే ఆ పుణ్యం దేవతలు కూడా లెక్క వేయనంత పుణ్యం వస్తుందిటండి. అంత గొప్ప క్షేత్రం ఈ యొక్క బ్రహ్మాండ క్షేత్రాల్లో కాశీ తప్ప ఇంకెక్కడా లేదుటండి. అంత గొప్ప క్షేత్రం
వారణాసి క్షేత్రం. అటువంటి మధ్యమేశ్వర లింగాన్ని అయితే మనం ఇప్పుడు అందరూ కూడా దర్శనం చేసుకుందామండి. మరి మీరు అవకాశం ఉంటే కాశీ క్షేత్రానికి వెళితే తప్పకుండా ఈ మధ్యమేశ్వర లింగాన్ని దర్శనం చేసుకోండి. మరి అవకాశం లేని వారైతే మన ఛానల్లో చూసి తప్పక దర్శించి తరించండి. మరి ఈ లింగాన్ని అయితే మీకు నేను ఇప్పుడు దర్శనం చేయిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి అంటే మధ్యమేశ్వరుడు అండి. ఇదిగోండి, మనం ఇందాక చెప్పుకున్నాం, చాలా ఇరుకు సందుల్లోంచి వెళ్ళినట్లయితే ఇక్కడ హిందీలో అయితే మనకి కాశీఖండ్ మధ్యమేశ్వర దేవాలయం అని చెప్పి ఉంటుంది. ఇలా మనం చక్కగా లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఇంత గుడి ఉందా అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా ఉంటుందండి దేవాలయం. మరి నందీశ్వరుని కూడా చూడండి, ఇలా కట్టి ఉంటాయి గంటలు ఇవన్నీ కూడా. మరి ఈ లోపలికి వెళ్ళినట్లయితే మనకి మధ్యమేశ్వరుడు అనేటువంటి పేరు కూడా మనకి కనిపిస్తుంది. మధ్యమేశ్వర మహాదేవ్ అని చెప్పి మనకైతే కనిపిస్తుంది. మనం లోపల ఇందాక చెప్పుకున్నటువంటి మరి మధ్యమేశ్వరుడు కూడా మనకి చక్కనైనటువంటి ఒక మోక్షలింగం. ఇక్కడికి వెళ్ళేటప్పుడైతే మనం చక్కగా మరి మారేడు దళాలు ఏమైనా ఉంటే పట్టుకెళ్ళండి స్వామికి. ఎందుకంటే ఒక దళాన్ని సమర్పించుకుంటేనే 3 జన్మల్లో చేసినటువంటి పాపం తొలగిపోతుంది. అలాంటిది మోక్షలింగమైనటువంటి మధ్యమేశ్వరుని కనుక నువ్వు దర్శనం చేసుకున్నట్లయితే ఏ మానవుడైతే మధ్యమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి చక్కగా అభిషేకం, అంటే ఇప్పుడు మనకు అభిషేకం చేసుకునే వీళ్ళు ఉన్నారైతే ఇక్కడ మరి అభిషేకం కూడా చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది అయితే పెట్టరు వీళ్ళు. మరి అలాగే అభిషేకం చేసుకునే వీలు లేనటువంటి వారు మోక్షలింగాలన్నీ కూడా చక్కగా దర్శనం చేసుకోవాలి అనుకునేటువంటి వారు వెళ్ళి ఈ లింగాన్ని అయితే తప్పక దర్శించి తరించాలి. అంతేకాకుండా మరి ఇటువంటి లింగాలను చూడడం వల్ల మన కళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం ఉన్నా, మన కాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం ఉన్నా మరి ఎంతో నడిచి వెళ్ళవలసినటువంటి క్షేత్రం ఇదంతా కూడా. పక్కన చూడండి జమదగ్నిలింగము చిన్నది. మరి అందరూ కూడా తప్పక ఈ లింగాలన్నింటినీ కూడా దర్శనం చేసుకోండి. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మన వీడియో షేర్ చేయండి, అందరికీ కూడా పంపించండి. ఎందుకంటే వాళ్ళు కూడా చూసి ఎప్పుడైనా వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే పంపించండి, చక్కగా వారు కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. అటువంటి గొప్ప లింగం మధ్యమేశ్వర లింగం అండి. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే పంపించండి.